ఆరు గుప్తాతో, ఏంటి గుప్తా గారు, పొద్దున్నుంచి ఏదో ప్రమాదం రాబోతుంది అని నన్ను కంగారు పెట్టేశారు కదా, ఏముంది ప్రమాదం ఏమీ లేదు కదా అని అంటూ ఉంటే గుప్తా అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే గేట్ ఓపెన్ చేసుకొని చెంబా ప్రత్యక్షమవుతూ ఉంటుంది. చెంబాను చూసేసరికి గుప్తా షాక్ అయిపోతూ ఉంటే ఆరు కూడా ఏంటా అని గేట్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక చెంబా అలా నడుచుకుంటూ చాలా కోపంగా లోపలికి వస్తూ ఉంటుంది. ఆరు చెంబాని కూడా కోపంగా చూస్తూ అలాగే నిలబడి ఉంటుంది. ఇంతలో ఇక మనోహరి పైన గార్డెన్లోకి వచ్చి ఇక బాల్కనీలో నుంచి చెంబా రావడం అంతా కూడా చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆరుని ఈ చెంబా తీసుకెళ్ళిపోతుంది అని మను చాలా సరదాగా ఫీల్ అవుతూ ఉంటుంది. చెంబా అలా నడుచుకుంటూ లోపలికి రాగానే ఇక గార్డెన్లో ఉన్న ఆరు వైపు చూసి నువ్వేనా అది అని అంటూ ఉంటే ఆరు కోపంగా చూస్తూ ఉంటుంది. నేను తీసుకెళ్తాను అని చెంబా అంటూ ఉంటే అది నీ వల్ల కాదు అని ఆరు అనేసరికి అవునా చూస్తావా నా శక్తి అని చెంబా ఇక తన మంత్ర శక్తులతో ఇక ఆరు ఆత్మను బంధించడానికి ఇక మంత్రాలు వేస్తూ ఉంటుంది. ఇక ఆరు ఆత్మను బంధించడానికి ఇక అలా తన శక్తి మొత్తం కూడా ప్రయోగిస్తూ ఉంటుంది. మరి ఆరుని బంధిస్తుందా, ఏం జరుగుతుందో చూద్దాం.